రెండు విషయాలు చేయాలని అక్కడ తెలియజేయబడినది. ಒಂದು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ದೇವರ ಕೈಯಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಸಮರ್ಪಿಸಬೇಕು. మొట్టమొదటిగా మనల్ని మనం దేవుని యొక్క చేతులకు అప్పచెప్పుకోవాలి. ನಮ್ಮ ಆಯುಸ್ಸು ಸಮಯ ఆవశ్యకలు కార్యాలను దేవుని కైಯಲ್ಲಿ సమర్పించಬೇಕು. మన యొక్క అవసరం మన ఆయుష్ సమస్తాన్ని కూడా యేసు ప్రభుకు విధేయత కలిగి మనం ఉండవలేము. కమిట్మెంట్ పూర్ణವಾಗಿ విధేయపడిసు సంపూర్ణంగా ప్రభు చేతుల్లో అర్పించడం అది ఒకటి. ಎರಡನೇದಾಗಿ ಅಲ್ಲಿ ಆ ಭಕ್ತನು ಹೇಳ್ತಾ ಇರೋದು ಯೆಹೋವನಾದ ದೇವರಲ್ಲಿ ಆಶ್ರಯ ಇಟ್ಟುಕೊಂಡು. రెండవది ఆ భక్తుడు చెప్పే మాట ఏంటంటే దేవునిలో ఆశ్రయించాలని. ದೇವರಲ್ಲಿ ಆಶ್ರಯಿಸಿಕೊಂಡು దేవునిలో ఆశ్రయించాలని. ಏನು ఆశ్రయ ಅಂದ್ರೆ ఆశ్రయం అంటే ఏమిటి చెప్పండి. ఆశ్రయ ಅಂದ್ರೆ ದೇವರ ಚಿತ್ತಕ್ಕೆ ನಮ್ಮನ್ನು ಬಿಟ್ಟುಕೊಡುವುದು. దేవుని ఆశ్రయించడంటే మనము ఆయన చిత్తానికి సమర్పించుకున్నట. బిట్టుబిడోడు దేవుని చిత్తಕ್ಕೆ బిట్టుబిడోదే ఆశ్రయ. దేవుడే సమస్తమునకు మనం అప్పచెప్పాలంటే పరిపూర్ణ ఆయన చేత సమర్పించాలి. ಅಲ್ಲಿ ನಮ್ಮ ಲಕ್ಷ್ಯ ನಮ್ಮ ಉದ್ದೇಶ ಏನಿರಲ್ಲ. అక్కడ మన యొక్క ఉద్దేశం మన సంకల్పం ఏం లేదు. ಎಲ್ಲವೂ ದೇವರ ಉದ್ದೇಶ ದೇವರ ಲಕ್ಷ್ಯ. అవన్నీ కూడా దేవుని సంకల్పం దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా ಅವರಾಗಿದ್ದಾರೆ ದೇವರಲ್ಲಿ ಆಶ್ರಯಿಸುವರು. అలాంటి వారే ఉన్నారు దేవుని ఆశ్రయించారు దేవుని మీద ఆధారపడేవారు. ಅದರಿಂದ ಮೊದಲನೇದಾಗಿ ನಾವು ತಿಳ್ಕೊಳ್ಳತಕ್ಕಂಥದ್ದು ದೇವರಲ್ಲಿ ನಾವು ನಮ್ಮನ್ನು ಸಮರ್ಪಿಸಬೇಕು. మొట్టమొదటిగా మనం దేవుని కొరకు మనల్ని మనమే అర్పించుకోవాలి. ಎರಡನೇದಾಗಿ ಎಲ್ಲದರಲ್ಲಿ ನಾವು ದೇವರಲ್ಲಿ ಆಶ್ರಯಿಸಬೇಕು. ప్రతి విషయం అందు కూడా రెండో విషయం అంటే అన్ని విషయాలు కూడా దేవుని మీద ఆధారపడాలి, దేవుని ఆశ్రయించాలి. ಆಗಿರುವವರ ಬಗ್ಗೆ ಹೇಳ್ತಾರೆ ದೇವರಲ್ಲಿ ಸಂತೋಷಿಸಿರಿ. అలాంటి వారినే దేవుని యందు సంతోషించడని ఆ వాక్యం బయలుపరచబడుతుంది. ಇಂಗ್ಲಿಷ್ನಲ್ಲಿ ಡಿಲೈಟ್ ಇನ್ ಗಾಡ್ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ದೇವರಲ್ಲಿ ಸಂತೋಷಿಸು. మలయాళത്തിൽ പറയുന്നത് ദൈവത്തിൽ രസിക്കുക എന്നാണ്. దేవుని అతిశయపడుడని ದೇವರಲ್ಲಿ ಸಂತೋಷಿಸು. యేసుక్రీస్తులో సంపూర్ణంగా సంతోషించేటువంటి సంతోష నమ్మల్లి మనసుನಲ್ಲಿ ಹುಕ್ಕಿ ಬರಬೇಕಾದರೆ ನಾವು ದೇವರಲ್ಲಿ ಆಶ್ರಯಿಸಬೇಕು. ದೇವರಲ್ಲಿ ನಾವು ದೇವರಿಗೆ ನಮ್ಮನ್ನೇ ಸಮರ್ಪಿಸಬೇಕು. అలాంటి సంతోషము మనలో రావాలంటే మనలో ఉన్న అంతరాత్మ నుండి అదే బయటపడాలి. ప్రవాది జెరెమ్యా ಹೇಳುವ ಒಂದು వాక్య ಇದೆ. ప్రవక్త అయినటువంటి ఇర్మియా చెప్పేటువంటి మాట ఏమిటంటే ಅದು 17ನೇ అధ్యాయ 7ನೇ వచనం. 17ನೇ అధ్యాయం 7వ అధ్యాయం. ನೋಡಿ ಹೇಳುದು అంటే దేవుని అంటే ఆధారపడేవారు ఆయనలో ఆదనಲ್ಲಿಯೇ ఆశ్రయ ఆయనలోనే ఆధారపడి ఉండవలని అలాంటి వారు ధన్యులని. ఇదాగిరಬೇಕು ನಮ್ಮ విశ్వాసం. ఈ విధంగా ఏంటంటే మన యొక్క విశ్వాసం ఈ మీద ఉండాలి. ಸಲೋಮಿ ಎರಡು ಮಕ್ಕಳು. ಸೊ ಸಂತೋಷ ಸಮಾಧಾನ ಧನ್ಯತೆ ನಮ್ಮನ್ನೇ ನಾವು ದೇವರ ಕೈಯಲ್ಲಿ ಸಮರ್ಪಿಸುವ ಮೂಲಕವಾಗಿ ದೇವರಲ್ಲಿ ಆಶ್ರಯ ప్రత్యేకంగా ధన్యత ఆ యొక్క ఆశ్రయము దేవుళ్ళు మనం ఆశ్రయించుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఇస్తేరన్న అలా సలోమి మంచి పేరుగా ఉన్నది. నిరాశపడబారు. ప్రతి విషయం ముందు మనం ఒక్కొక్కసారి నిరాశ పడుతూ ఉంటాము. కళవళపడబారు. మనం ఎప్పుడు కూడా అధైర్యపడకూడదు. దిగులు భయపడ